హాయ్ అండి, నేను మీ మౌనిక. ఈరోజు మనం రొయ్యలు బెండకాయ పులుసు చేసుకుందాం. బెండకాయ కర్రీ తినని పిల్లలు కూడా బెండకాయ కర్రీలో ఇలా రొయ్యలు వేయడంతో ఎంతో ఇష్టంగా తింటారు. కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసుకుందాం. బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చి రొయ్యలు, చీరిన పచ్చిమిరపకాయలు, టమాటోలు. ముందుగా ఉల్లిపాయలు, టమాటోలు, ధనియాలు, జీలకర్ర వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ మూత వేసి మగ్గబెట్టుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు దీని కలర్ చేంజ్ అయిపోయింది. దీనిలో సరిపడా పసుపు, సాల్ట్, దానికి సరిపడిన కారం వేసుకుని ఒక 2 మినిట్స్ దాన్ని కలుపుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిరొయ్యలు వేసుకుని కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మిశ్రమం నుంచి ఆయిల్ పైకి తేలుతుంది, చూసారు కదా. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయలకున్న పచ్చి వాసన పోతుంది. ఒక 5 మినిట్స్ దీనికి మూత వేసి మగ్గబెడదాం. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, బెండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు మనం బెండకాయల్లోకి చింతపండు పులుసు వేసుకుందాం. 15 మినిట్స్ మూత పెట్టి సిమ్లో మగ్గబెడదాం. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగో ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, ఇంకా కూర అయిపోయినట్టే. మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే బెండకాయ రొయ్యల పులుసు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.